పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతదేశ సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు ప్రతిగా పాకిస్తాన్ ప్రతిస్పందించే అవకాశాన్ని పసిగట్టిన భారత నావికాదళం సముద్ర సంసిద్ధతను గణనీయంగా పెంచడానికి పలు చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా పాక్లోని కరాచీ పోర్ట్ లక్ష్యంగా ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములను మోహరించినట్లు అధికార వర్గాలు తెలియజేయడం జరిగింది. ఐఎన్ఎస్ విక్రాంత్ బ్రహ్మోస్ క్షిపణులతో కరాచీ పోర్టును దిగ్బంధించడం వల్ల వారి నావికాదళం సమర్థంగా ప్రతిస్పందించలేకపోయింది. కేవలం నౌకాశ్రయానికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. దీంతో ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడం జరిగింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలు కూడా తమ దారిని మళ్లించుకున్నాయి. అటువంటి ఆపరేషన్ సింధూర్ విజయానికి తోడ్పడిన ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి తెలుసుకుందాం. 20,000 రూపాయల కోట్లతో నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ను 2022 సెప్టెంబర్లో నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పుతో ఇది దేశంలోనే అతిపెద్ద ఎత్తు నౌక. MiG-29K హెలికాప్టర్లతో సహా 30 యుద్ధ విమానాలను ఇది మోసుకెళ్లగలదు. విక్రాంత్ డిజైన్ను భారత నౌకాదళంలోని వార్షిప్ డిజైన్ బ్యూరో తయారు చేయడం జరిగింది. ఈ నౌకను కొచ్చిన్ షిప్ యార్డ్ నిర్మించడం జరిగింది. ఇటువంటి నౌక కలిగి ఉన్న మన భారతదేశ నావికాదళం, భారతదేశ సైన్యం ఐఎన్ఎస్ విక్రాంత్ వల్ల ఆపరేషన్ సింధూర్లో గణనీయమైన పాత్రను పోషించిందన్న విషయం తెలుసుకోవచ్చు. ఈ విషయాన్ని ప్రతి భారతీయుడు గర్వంగా తలెత్తుకుని చెప్పుకోవడానికి వీలుగా ఉండే వివరాలు ఇవన్నీ. అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవారైనా తెలుసుకోవాల్సిన విషయం ఆవశ్యకత ఎంతగానో ఉంది. దయచేసి ఈ విషయాలు తెలుసుకోండి. ఈ విషయాల్ని ఖచ్చితంగా ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. అంతేకాకుండా విద్యార్థి దశలో పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థులందరూ కూడా ఈ విషయాల్ని చక్కని ఆకలింపు చేసుకుని భారతీయులైనందుకు గర్వించి ఈ ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూడండి. ఇందులో ఉద్యోగ విద్యా సమాచారంతో పాటు ఉపయోగపడే అన్ని రకాల విషయాలు ఉంటాయి. అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లూరు రత్నకుమార్. జై హింద్.